లెఫ్ట్ సైడ్ అట్లనే ఉంది. రైట్ సైడ్ చెప్తా ఉంటాడు అక్కడ తీసుకో. దిస్ ఇస్ కాల్డ్ డౌన్ టౌన్. సీ ఆల్ ది బిల్డింగ్స్. ఇది ఎట్లా ఫాస్ట్ ఫార్. వావ్, వాచ్ అన్ అమేజింగ్ వ్యూ. వాయిస్ కట్ చేయరా? చంపే పడేస్తా వాయిస్ కట్ చెప్తే. రైట్ సైడ్ డౌన్. రైట్ సైడ్ డౌనా? అది రైట్, ఇది కాదు. మిమ్మల్ని చూస్తే నాకు ఇది వెళ్ళిపోతుంది కెమెరా అటు చూస్తుంటే. ఇప్పుడు తీసుకొస్తుంది. లేదు, ఇందాకే మంచిగా వచ్చింది చూడండి. యూ కెన్ సీ. ఏంటి యూ కెన్ సీ? తొక్క అక్కడ గ్రౌండ్ ఉంది. ఇక్కడ ప్రసన్న ఉంది. ఏం గ్రౌండ్? ఇక్కడ ప్రసన్న. అది బ్లూ బ్లూ వస్తాయి అవన్నీ NFL గ్రౌండ్. అది ఫుట్బాల్. అవును, దిస్ కాల్ బాల్ ఎరీనా స్టేడియం. ఇక్కడ నుంచి చూసుకోండి. ఇది దాటాలి. ఇదండి, ఇది మియా ఇప్పుడు స్టేడియం. స్టేడియం ఇది. బేస్బాల్, ఇంకేమేమి అయితే రగ్బీ రగ్బీ అని అయితే అంట. అసలు సన్సెట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 7:20. మొన్న ఇండియాలో మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే ఇక్కడ 7. మొన్న క్రికెట్ ఆడుతుంటే ఎవరో తుంకి లోపల వేరంటే పోలీసులు తుంకినట్టు. అసలు ఇండియా అనుకున్నారో ఏమో తెలుసా? అది వామప్ మ్యాచ్ కాబట్టి అలా ఉంది. మెయిన్ మ్యాచెస్ కి స్నైపర్స్ ఉన్నారు. షాక్ అయ్యవా? ఆనంద్ మురళి. ఫైనల్లీ మనకు పార్కింగ్ కి దొరికింది. ఈ పోరగాడు చూడండి, బాస్కెట్ బాల్ ఆడుతుర్రు ఇద్దరు. అయిపోయింది. ప్రసన్న లాక్ వేసిండి. ఓపెన్ డోర్. తాకింది. అయ్యో, కార్కి రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ ప్లేస్ ఎక్కడికి వచ్చాము నాకు కూడా తెలియదు, క్లారిటీ లేదు. మా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ప్లేస్ ఎక్కడికి వచ్చాము ఏంటనేది బ్లాగ్లో మీరు తెలుసుకుంటారు. అండ్ ఆ ప్లేస్ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఏరియా లేక్ హౌస్ అనుకుంటానే. ఏమోనే, కానీ మంచిగా ఉంది.
వాటర్ తప్పితే ఏముండదు ఫ్రెండ్స్. ఏం కాదు, నాకు అది ఇష్టం. ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి. ఫిషింగ్ చేస్తున్నాడు, ఫిషింగ్ కాదు. ఇప్పుడు అందులో మనం పోం అంతే కదా. వాళ్ళ ప్రైవేట్. ఇక్కడ ఏందో ప్రైవేట్ తెచ్చుకుంటారు, పెట్టజావరు ఇడ. ఎడికెళ్ళి తెచ్చుకుంటాం మనము ప్రైవేట్ అంటే. కొంట అదొకటే తక్కువ అయింది. అన్నీ కొంటున్నావు పిచ్ మేకప్లు. డౌన్ టౌన్ అవును అక్కడ వేస్తారు, ఇందాక చూసిన. నీ పక్కన అబ్బాయి చేస్తుండే చూడు, నీ పక్కన అబ్బాయి చేస్తలేడు అక్కడ స్టాండ్. ఇట్లా పెయింటింగ్స్ వేసుకొచ్చాను అన్నమాట. ఎంత హాయిగా, నాకు కూడా అట్లా ఉంది మంచిగా. అట్లా కూర్చొని ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కదనే. అలా ఎంత మంచిగా నలుగురు కూర్చొని పెయింటింగ్ వేసుకుంటున్నారు చూడే. అయ్యా ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ లొకేషన్ ఏంటిదంటే స్లోన్స్ లేక్ పార్క్ అన్నమాట. బాగుంది, మంచిగా ఉంది. అక్కడ డౌన్ టౌన్ కనిపిస్తుంది, మంచిగా ఉంది. యాక్చువల్లీ స్లోన్స్ లేక్ పార్క్ అని ఉంది, అది లోన్స్ లేక్ పార్క్ స్లోన్స్ లేక్ పార్క్ ఐడియా లేదు, ఎందుకంటే సైలెంట్ ఏమో తెలీదు. లొకేషన్ అయితే అది నేను బ్లాగ్లో పెడతాను, లొకేషన్ మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా వెళ్ళొచ్చు మంచిగా. సో బాయ్, See you in the next video. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆమె చెప్తుంది చూడండి.